ఈ స్థాయి నాయకులు చెప్తే నమ్ముతలేరేమో అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అనే ఒక భారీ బహిరంగ సభ పెట్టి వేలాదిగా రైతులను అక్కడ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారితో కూడా ఇదే మాట చెప్పించారు. దయచేసి అది కూడా ఒకసారి రాహుల్ గాంధీ గారి బయట కూడా మీరు వినాలి. हमने वरंगल डिक्लेरेशन किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए. मैंने कर्जा माफी की बात की, एमएसपी की बात की, 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं. और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा. ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है. ఇది డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే ఒక గ్యారంటీ. రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం చదివిన డిక్లరేషన్ నేను కూడా చదువుతున్నా అని చెప్పి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్లో వేలాది మంది రైతుల సమక్షంలో తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట. అందుకే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి ఇవాళ 12,000కే కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది, తీరని అన్యాయం చేస్తున్నది. ఈ ద్రోహాన్ని ఈ వంచనని తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితిలో మరి క్షమించరు అనేది తప్పకుండా మా పార్టీ యొక్క ఆలోచన. అందుకే నమ్మి ఓటేసిన పాపానికి డిక్లరేషన్ల పేరిట మీరు ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీల పేరిట మీరు చెప్పిన మాటలు పచ్చి మోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ రైతన్నలందరికీ అర్థమైంది. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో పాతరేస్తారని చెప్పి మేమైతే బలంగా అనుకుంటా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే మోసం అనే పదం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు చాలా చిన్న పదం. దగా, నయవంచన ఈ పదాలు కూడా నిజంగా చెప్పాలంటే సరిపోవు. డిక్షనరీలో కొత్త పదాలు ఎతకాలి వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి. అందుకే ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. కపట నాటకాలకు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలకి, ఇంకొక మాటలో చెప్పాలంటే అబద్ధానికి అంగీలాగు దొడిగితే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలాగా ఉంటుందని చెప్పి వాళ్ళ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి కూడా అర్థమైంది. కేసీఆర్ గారి పరిపాలనలో 10 ఏళ్లలో ఆనాడు రుణమాఫీకి అదేవిధంగా రైతు బంధు పథకానికి రెండింటికి మాత్రమే నేను చెప్పేది, మిగతాయి చెప్పని కూడా చెప్పట్లేదు. డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసల గురించి మాత్రమే చెప్తున్నా నేను. రైతు బంధు రూపంలో 73,000 కోట్లు, 27,500 కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ రూపంలో. ఈ 2 పథకాలు మాత్రమే 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. ఇవాళ ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా, ఎన్నికల్లో ఓట్ల కోసం మీలాగా డిక్లరేషన్ల పేరిట మోసం చేయకపోయినా రైతు బంధు లాంటి పథకాన్ని భారతదేశంలో పెట్టిన మొట్టమొదటిసారి పెట్టిన నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారు రైతు బంధుగానే ఉంటారు, రేవంత్ రెడ్డి రాబందుగానే మిగిలిపోతాడు, రైతుల పాలిట రాబందుగానే మిగిలిపోతాడనే మాట నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, ఇంకా చెప్పాలంటే చాలా వీడియోలు ఉన్నాయని చెప్పిన మాటలు. డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి రైతు బంధు ఆపి సన్నాయి నొక్కులు నొక్కిన వాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకి ఇయ్యవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి. 10,000ను బిచ్చమన్నవాడు, ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతా ఉన్నాం. కనీసం మాత్రం చీమగుట్టినట్టన్నా అనిపిస్తలేదా? ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా ఏమనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. ఓడదాటదాకా ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇక అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మొదటి నుంచి కూడా. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా అందరి వైఖరి అదే. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీని కూడా, కష్టం వస్తే వస్తా అంటివి, ఇది నా గ్యారంటీ అంటివి, పిలువుండ్రి వస్తా అంటివి. వాళ్ళ తెలంగాణ రైతులు అడుగుతున్నారు, రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు మీరు? అసలు మీ ప్రభుత్వం ఇన్ని మోసాలకు పాల్పడుతుంటే, రైతు భరోసాని కూడా ఇవాళ రైతు నిరాశగా మారుస్తుంటే, రాష్ట్రంలోని రైతాంగాన్ని నయవంచన చేసి గొంతు కోస్తుంటే ఎక్కడ ఉన్నావు రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నా. వచ్చే దమ్ముందా?
వరంగల్కి వస్తావా? ఏదైనా ఒక గ్రామానికి వచ్చి రైతులతో కూర్చుంటావా? మాట్లాడతావా? కనీసం ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నదో నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే ధైర్యం ఉందా? మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే. మీరే ఇచ్చినారు వ్యవసాయ డిక్లరేషన్ అని, మీరే చెప్పినారు మాటలు, బోనస్ అన్నారు, ఇంకోటి అన్నారు, చాలా బోగస్ మాటలు మాట్లాడినారు.